నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారు. మహా దోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. తమపై దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నేతలు. అకారణంగా తమపై దాడి చేశారని వైసీపీ ఆరోపణ. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని విశాఖ స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమే. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. పేదల ఆరోగ్యం కంటే కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమిషన్లే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యం ఆరోపించిన మాజీ మంత్రి ఆలపాటి. మహాదోపిడీ పుస్తక ఆవిష్కరణ విజయవాడలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో ఈ పుస్తకంలో స్పష్టంగా ఉందన్నారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని, ఆయన మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 ఎన్నికల్లో ఓడించారని విమర్శించారు. తన అధికారం కోసం పవన్, బీజేపీలను చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆ వ్యవస్థీకృతమైన అవినీతి దాని విశ్వరూపం ప్రదర్శించడం, రాష్ట్రాలే కాకుండా దేశంలో కూడా వ్యవస్థలను శాసించే స్థాయికి ఎదగడం, ఇది ఒక అద్భుతమైన అంతర్జాతీయ సినిమా కథగా బాగుంటుంది అనిపిస్తుంది. మన గారి అది మన రాష్ట్రంలోనే ఒక నిజమైంది. ఈ అవినీతి వ్యవస్థీకృతం చేసిన దాటిపోయి లేదా నోటోరిటీ అయినది అంతర్జాతీయ స్థాయి కూడా అపకీర్తి తాను తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ పేరును తన వంతు కదా కూడా నేను కంట్రిబ్యూట్ చేశాను ఏదైనా ఉందంటే ఈ మ్యాప్లో, అవినీతి మ్యాప్లో అంతర్జాతీయ స్థాయి కూడా తీసుకుపోయిన ఘనత మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అవినీతిని ఇంతకుముందు అన్నట్టు వ్యవస్థీకృతం చేయడమే కాకుండా కింది వరకు 14-19 మధ్య అయితే జన్మభూమి కమిటీలు అనేవి తీసుకొచ్చేసి అది కిందికి తీసుకెళ్లిపోయాయి. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అన్న సజ్జల, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కానీ వాస్తవంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు, ఎక్కడి నుంచి ఇదంతా ఎవరు నడుపుతున్నారు ఈ యంత్రాంగం. అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష, ఆ స్లాంట్ ఏంటి, పొల్లు పోకుండా చంద్రబాబు నాయుడు గాని ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా గాని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు వాళ్ళు ఏదైతే కక్కుతున్నారో అదే ఇక్కడి నుంచి కూడా వస్తుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులపై దాడికి పాల్పడిన వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీకి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్ల నుంచి సమాచారం తీసుకుని వారికి నగదు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఒకరిద్దరు వాలంటీర్లను సస్పెండ్ చేశారు, కానీ సమావేశాలు పెడుతున్న నాయకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పత్తిపాడు నియోజకవర్గ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి
డాక్టర్ బూర్ల రామాంజనేయులపై మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు జరిపినటువంటి దౌర్జన్యము దాడులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు, సమావేశం జరిగిన దగ్గరికి వెళ్ళలేదు. దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో, అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్, ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది చూద్దామని. వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు. అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను. వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము. మాట్లాడే లోపల 30-40 మంది ఆఫీసు నుంచి బరాబరా వచ్చేసి ఫెరోషియస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి మీరు ఇక్కడ ఏం పని, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అది ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి మా మీద దాడి చేయడం అనేటువంటి తప్పు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తే తమ కారుపై దాడి చేశారని, దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో సీఐ ముందు కూడా తమపై దాడికి పాల్పడ్డారన్నారు. దాడులు చేయడం వైసీపీ నాయకులు బరితెగింపుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది, ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే, ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్గా మీరు చర్య తీసుకోండి, ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ గారో లేకపోతే ఎలక్షన్ కమిషనర్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సజ్జల రామకృష్ణారెడ్డి తమ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలవరం, రాజధాని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రజలు వైసీపీని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు పోరాటం చేయలేదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. అధిష్టానం ఆమోదం తర్వాతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యల గురించి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది, రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న విషయం గురించి. మేము ఏ కలలు కంటున్నామో పక్కన పెట్టండి, మీరు ఏ కలలు కంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సజ్జల గారు, మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం ప్రైవేటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా, ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా, ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సజ్జల గారిని అడుగుతున్నాము, అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిను. మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు? ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బీనామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వంకు లేదని ఆరోపించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య విపత్తు తలెత్తిందన్నారు. ఆరోగ్య సురక్ష, ఇంటింటికి వైద్యం కేవలం ఎన్నికల స్టంట్గానే మిగిలిపోయిందని విమర్శించారు ఆలపాటి. వైద్యో నారాయణో హరి అనే నానుడిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి, వాస్తవానికి చూస్తే చేతులు కూడా దాటినటువంటి పరిస్థితి వైద్య విషయం. ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే
విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయో ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యనారాయణ స్వామిని పూజించాలని అర్చక స్వామి ప్రవచించారు. రాముడి కంటే శ్రీమంతుడు, రాముడి కంటే కూడా ఆహార్యం కలిగినటువంటి వాడు, రాముడి కంటే కూడా శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. కానీ రావణాసుడు కొందేమిటి అంటే అహంకారం. ఈ అహంకారం మూఢత్వం వల్ల వస్తుంది. ఈ అహంకారంతో తన యొక్క మృత్యువును తనే కొని తెచ్చుకున్నాడు. వీటన్నిటిలో గొప్పవాడు కాకపోయినా రాముడు కేవలం ధర్మాన్ని మాత్రమే నమ్మకంతో ఉన్నాడు. అత్యంత ధర్మాన్ని ఆయన నమ్ముకోవడం వల్ల వీటన్నిటినీ ఓడించగలిగేటటువంటి సమర్థుడు రాముడు ఎందుకు అయ్యాడంటే ఈ నమ్మకం వల్ల. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. కేవలం అసత్య ఆరోపణలతోనే తమ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. పేదలకు మంచి చేస్తున్న వైసీపీకి ప్రజల ఆదరణ పెరుగుతుండడాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గాలకు టీడీపీ పాల్పడుతుందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బోర్ల రామంజన్ గారు టీడీపీ అభ్యర్థి అయినా మరి పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి మీదకి ఒక 10 కార్లు వేసుకొని రౌడీ మొక్కను వేసుకొని ఇంటి మీదకి వచ్చారు. మరి మేము ఉన్నదేమో 10 మందిమే. మరి దౌర్జన్యం చేసి రాళ్లతో కర్రలతో మా వాళ్ళని కొట్టారు. మేము అడ్డుకున్నాము. ఎందుకు వచ్చానని అడిగాము. మేమైతే చాలా దిగ్భ్రాంతి చెందాము. మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో మేము ఒకటే అడుగుతున్నాము ప్రజల్ని. ప్రజలు ఒకటే ఆలోచించండి. మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన్ని ఉండబట్టే మరి వాళ్ళు దళితులపై దాడులు చేస్తున్నారు. మరి ఇట్లాంటి కార్యాలు చేయకుండా మరి ప్రతి ఒక్క ప్రజాముఖం ఆలోచించి మరి ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి అని ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఆఫీసులో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న టైంలో ఎవరో రౌడీ మూకలు తీసుకొని వచ్చి ఇలా దాడి చేయడాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈ విషయాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరి కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. కానీ మరి ఆ అభ్యర్థి అయితే తన రుచిచ్చే 30 సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పక్కడి చేత మోపించుకున్న వృత్తిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ నూతన సభ్యులుగా నియమితులైన వారిని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అభినందించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా గుంటూరుకు చెందిన రేసిడి సతీష్ కుమార్, స్టేట్ ట్రెజరర్గా ఆవుల చైతన్య కామేష్ యాదవ్, అబ్దుల్ రహీం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. మానవ హక్కుల సంఘం యొక్క ఎజెండాను మరింత బలపరచడానికి యువకులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరి ఈరోజు సర్టిఫైడ్ ఇవ్వడం జరిగింది అబ్దుల్ రెహమాన్ అన్నకి. గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఆయన మరి తీసుకొని బాధ్యతలు ఏంటి అని అంటే హ్యూమన్ రైట్స్ అంటేనే మానవ హక్కులు మన దేశంలోనే ఉన్న ప్రతి ఒక్క రాజ్యాంగంలో
మరి ఏవేవి యాక్ట్స్ ఉన్నాయి మనకి దాదాపుగా ఉన్న యాక్ట్స్ అన్నీ అమలు అయ్యే విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఈ యాక్ట్ ఉంది అని చెప్పి ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొని రావడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. నేషనల్ వైడ్గా ఇది అవేర్నెస్ తీసుకొని రావడానికి చేయడానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారు. మహా దోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. తమపై దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నేతలు. అకారణంగా తమపై దాడి చేశారని వైసీపీ ఆరోపణ. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని విశాఖ స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమే. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. పేదల ఆరోగ్యం కంటే కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమిషన్లే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యం ఆరోపించిన మాజీ మంత్రి ఆలపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.